ఆగింది. రైట్ శ్రీకాంత్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈ లోపల మీరు వచ్చేసారు. సరే, ఇబ్బంది పడదు. ఇవి దీంట్లో 1,00,000 ఉద్యోగాలు మన గూగుల్ సెంటర్ లోనే. మరి 1,00,000 ఉద్యోగాలు అంట. ఇక్కడ అంకెలు పెంచితే అభివృద్ధి కాదు వాసుదేవన్ గారు. ఇక్కడ అంకెలు పెంచి అంకెలు గారిడీ చేస్తున్నారు. అసలు మనకు ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. శ్రీకాంత్ గారు, ముందర మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హైదరాబాద్ లో ఉన్న గూగుల్ సెంటర్ కి వైజాగ్ లో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ కి మధ్య వ్యత్యాసం గమనించండి. దీని కాన్ఫిగరేషన్ వేరు, అక్కడ ఏర్పాటు చేయబోతున్న సెటప్ వేరు. సో ఇక్కడ 10,000 మందికి సరిపడా ఉద్యోగాల కల్పన అయితే జరిగింది కదా, చంద్రబాబు గారు చేశారని మీరే స్వయంగా అంగీకరిస్తారు. చంద్రబాబు నేను చేశారని వ్యంగ్యంగా చెప్పారండి. చంద్రబాబు గారు ఊరికే చెప్పారు, మీరు హంబుల్ గా చెప్పారు, మీరే చెప్పారు 10,000 మంది ఉద్యోగాలకి చెప్పారు కదా అనుకుంటా చెప్పారు. అంటే వారు అన్ని వాళ్ళే కదా, మొత్తం అంతా కూడా ఈ ఇండియాలో సిస్టమ్ అంతా పెంచిండేది. సరే, విశాఖ గ్లోబల్ హబ్ ద్వారా 24 గంటలు కరెంట్ ఉండాలి. ఇది ఒక గాజువాక్ ఒకటే అభివృద్ధి కాదు. విశాఖ అంటే చుట్టుపక్కల 4 జిల్లాల్లోనే దాన్ని అభివృద్ధి చేయాలి. గాజువాకలో మనము చూసుకుంటా పోతే 1 గిగావాట్ నడవాలి అంటే నిరంతర విద్యుత్ కావాలి. 1 గిగావాట్ నిరంతర విద్యుత్ కావాలి. రోడ్లు, డ్రైనేజీ, ప్లండింగ్ గాజువాకలో చిన్న వర్షానికే రోడ్లు చెరువులు అవుతాయి. గాజువాకలో ఇప్పుడు ఏదైతే వీళ్ళు పెట్టాలనుకుంటున్నారో అక్కడ బేసిక్స్ లేవు. ముందు లోకల్ హబ్ చేయండి, మళ్ళీ గ్లోబల్ హబ్ గురించి మళ్ళీ చూసుకోవచ్చని నేను తెలియజేస్తున్నా. ఫస్ట్ లోకల్ హబ్ తయారు చేయాలి. గ్లోబల్ హబ్ మళ్ళీ వీళ్ళు ఎప్పుడో దేవాంశ్ కాశ్మీర్లోనూ ఎప్పుడో చూడొచ్చు, ఇంకా ఇప్పుడే కాదు. ఇది వీళ్ళు ఊరికే మభ్య పెడుతూ ఉంటారు. తర్వాత ఈ గ్లోబల్ హబ్ మాట చెప్పుకునేది అలివిగ్రాని హామీలు అనేది బాగా చాలా అర్థమవుతుంది. విజన్ 2047 లో విజన్ 2020 ఏమైంది? ఇప్పుడు విజన్ 2047కి వచ్చారు. 2020 ఏమైంది? ఒకసారి గతంలో ఎన్నిసార్లు చెప్పారో వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఎన్నికలకు ఒక విజన్, ప్రతి విజన్ కు ఒక శంకుస్థాపన. వీళ్ళు అంతే, ఇంకంత తప్ప ఏం లేదు. 2047 అంటున్నారు, మేము ఉంటే 26లో. ఇప్పుడు పెట్రోల్ చూడండి, పెట్రోల్ డీజిల్ ఇప్పుడు 26లో ఏం జరుగుతుందని చూడాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొక విషయం వాసుదేవన్ గారు, చంద్రబాబు గారు విజన్, లోకేష్ గారు కృషి అన్నారు. అంటే ఇక్కడ క్రెడిట్ పాలిటిక్స్ వీళ్ళు వాడుకుంటున్నారు. అంటే క్రెడిట్ గా గూగుల్ లాంటి కంపెనీలు రావడానికి కారణం భారతదేశ మార్కెట్, ఇక్కడ మనకు చౌకగా దొరికే లేబరు, కేంద్ర ప్రభుత్వాల పాలసీలు. అంతేకాని ఇదేదో చంద్రబాబు నాయుడు గారి మహబు చూసి వచ్చేది కాదు. ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో అంతా తెలంగాణ, తమిళనాడు, మళ్ళీ వచ్చి కర్ణాటక, ఇక్కడ కూడా గూగుల్ ఇన్వెస్ట్ చేసింది. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి మహం చూసే వచ్చారా? ఇవంతా క్రెడిట్ పాలిటిక్స్ చేసుకుంటున్నారనే దీంట్లో ఏ ఇది లేదు. అందుకనే దీంట్లో మనమైతే ముఖ్యంగా చెప్పుకోవాల్సినది అంశాలు దీంట్లో అనుకుంటే ఇది ఒక క్రెడిట్ పాలిటిక్స్ గానే చూడాలి. మనం గతంలో చూసాం, లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ ఎన్నికలు వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో 100 రోజుల్లో యువకులానికి డబ్బులు ఇస్తారన్నారు. ఇంతవరకు నిరుద్యోగ యువకులంతా అక్కడే ఉంటున్నారు. కాబట్టి ఇటువంతా కూడా క్రెడిట్ పాలిటిక్స్ అనేది బాగా అర్థమవుతుందని నేను తెలియజేస్తున్నా వాసుదేవ్. రైట్, సురేంద్ర నాయుడు గారు చూస్తున్నారు కదా, పక్క గూగుల్ డేటా సెంటర్ ని తెచ్చింది మేమే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడింది 2020 నవంబర్లో అదాని సెంటర్ కి బీజం పడింది. 23 మే 3న శంకుస్థాపన చేశాం.